హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ ఫ్లవర్స్ చాలా బాగున్నాయి కదండి. ఇవి వచ్చేసి మొన్న పెళ్ళి జరిగింది మా ఊర్లో. అవి తెప్పించాను అన్నమాట పిల్లలకు చూపిద్దామని. అయితే వాస్తవంగా నేను ప్రతిరోజు ఈ 3 రోజులు మర్చిపోయే వెళ్ళాను. వాటర్లో పెట్టేశాను అన్నమాట. అసలు ఎంత క్యూట్గా ఉన్నాయంటే ఫ్రెష్గా ఉన్నాయి ఫ్లవర్స్ కూడా. చాలా బాగున్నాయి అన్నమాట. అంటే నేచరు చాలా తృప్తికరంగా ఉంటుందన్నమాట. నిజంగా ఈ పువ్వుకి రంగులు వేయాలంటే, దీని ఆకారం చేయాలంటే మనము చేయగలమా అండి? నిజంగా దేవుడు ప్రధాన శిల్పి అన్న మాట చూడండి. ఒక్కొక్క రంగుకి, ఒక్కొక్క పువ్వుకి ఒక్కొక్క రంగు, వాటి ఆకారం ఒకేలాగా, రంగులు వేరువేరుగా. ఇది వచ్చేసి మనీ ప్లాంట్లో పెట్టానండి ఫ్లవర్స్ 2 చాలా క్యూట్గా ఉన్నాయి అన్నమాట. ఇక్కడ కనిపిస్తున్నవి ఏంటంటే ఉసిరికాయలండి. ఈ సీజన్లో మనకి వచ్చే సమ్మర్ సీజన్లో వచ్చేది ఉసిరికాయలు కాబట్టి ఈ ఉసిరికాయలు తీసుకుంటే మనకి సి విటమిన్ ఉంటుంది కాబట్టి తీసుకొని మనము దీన్ని రకరకాలుగా చేసుకోవచ్చు. నిల్వ పచ్చడి పెట్టుకోవచ్చు, లేదంటే ఎండబెట్టుకొని, అంటే ఆవిరి మీద ఉడికించి కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసి బాగా అంటే ఆరబెట్టాలి. ఆవిరి మీద ఉడికించిన తర్వాత ఈ గింజలు మనం ఇలా ఒత్తినప్పుడు మనకి 4 భాగాలుగా వచ్చేస్తుంది అన్నమాట. చూడండి, దేవుడు ఈ ఆకారాన్ని కూడా ఇదిగో ఇక్కడ డాట్స్ లాగా ఉన్నాయి అన్నమాట. మనం ఆవిరి మీద ఉడికించిన వెంటనే మనం ఇలా గట్టిగా ఇలా ప్రెస్ చేయంలోనే ఏ బద్దకు ఆ బద్ద వచ్చేస్తుంది అన్నమాట. మధ్యలో విత్తనం వచ్చేస్తుంది. అయితే వాటిలో కొంచెం ఏంటంటే లైట్గా ఫ్యాన్ గాలికి ఒక నైట్ అంతా ఆరబెట్టిన తర్వాత పొద్దున్నే కొంచెం పసుపు, కొంచెం సాల్టు ఉంటే కొంచెం మిరియాల పొడి, మొత్తం 3 కలుపుకొని వాటిని కొంచెం మామూలుగా ఇట్లా ఎగరేసినట్లుగా కలపాలన్నమాట. కలిపిన తర్వాత ఒక 2 డేస్ 3 డేస్ ఫుల్గా మనము ఎండలైన పెట్టుకోవచ్చు, నీడలైన పెట్టుకోవచ్చు. అవి బాగా ఎండిపోతాయి అన్నమాట. ఎండిపోయిన తర్వాత వాటిని మనము ఎప్పుడన్నా ఏదన్నా కూరల్లో వేసుకోవచ్చు, లేదంటే ఏదైనా వామిటింగ్ సెన్సేషన్ ఉంటే మనము నీళ్ళలో వేసుకొని నానబెట్టుకొని ఆ వాటర్ తాగవచ్చు. ఇంకా పచ్చడికి ఉపయోగించుకోవచ్చు. అంటే ఒక రకంగా ఒరుగులు అన్నమాట. అంటే ఎండబెట్టిన వాటన్నిటిని ఒరుగులు అంటారన్నమాట. ఏ ఆహారం ఎండబెట్టినా అవి ఎండిపోయిన తర్వాత ఒరుగులు అంటారు. ఉసిరి ఒరుగులు, మామిడి ఒరుగులు, ఇలా రకరకాలుగా అంటుంటారన్నమాట. ఉల్లి ఒరుగులు, చాలా చాలా ఆహారాలను కూడా ఒరుగులు చేస్తారు. అంటే వేస్ట్గా పడైపోకుండా ఉండేదాన్ని కూడా కొంతమంది రైతులు కూడా ఏం చేస్తారంటే ఆ పంట కొంచెం మిగిలిపోతే దానిని ఏం చేస్తారంటే సోలారు వాటి దగ్గరికి పంపిస్తారన్నమాట. వాటిలో డ్రై అవుతాయి అవి. ఇప్పుడు నేను నిన్న 1 కిలో తీసుకున్నాను. ఒక 4 డేస్ నుంచి ఎండబెడితే కిలోకి 1/2 కిలో, ఒక 200 గ్రాములు వచ్చినాయేమో. అంటే దాదాపు 800 గ్రాములు వాటర్ కంటెంటే ఉందన్నమాట ఈ ఉసిరికాయలు. అంటే ఫ్రూట్స్లో కానీ కూరగాయల్లో కానీ ఎక్కువగా వాటర్ కంటెంటే ఉంటుంది కాబట్టి మన బాడీకి కూడా మంచిదన్నమాట. అయితే ఉసిరికాయ పచ్చడి పెట్టుకోవచ్చు, లేదంటే ఉసిరి క్యాండీ కూడా చేసుకోవచ్చు. ఎలా అంటే ఉసిరికాయల్ని బాగా ఆవిరి మీద ఉడకబెట్టిన తర్వాత నీళ్లు పోయకుండా ఆవిరి మీద ఉడకబెట్టాలండి. ఉడకబెట్టిన తర్వాత వాటిని ఒక నైట్ అంతా ఇలా ప్రెస్ చేసినప్పుడు ఈ పప్పు బయటకు వచ్చేస్తుంది, లోపల గింజ బయటకు వచ్చేస్తుంది. అలా మనము ఒక నైట్ అంతా ఆరబెట్టుకున్న తర్వాత ఒక గాజు సీసాలోకి తీసుకొని దాని నిండా కొంచెం యాలకుల పొడి, దాని నిండా తేనె కానీ పోసి ఒక 2-3 డేస్ అలా మగ్గనిచ్చిన తర్వాత ఆ వాటర్ మనము అంటే వడకట్టుకోవాలి. వడకట్టుకున్న తర్వాత ఆ తేనెని మనం వడకట్టుకొని
మనం ఏదైనా జ్యూసులు చేసుకున్నప్పుడు దాంట్లో ఉపయోగించుకోవచ్చు. ఈ మిగిలిపోయిన ఈ ఉసిరి తొనలు ఉంటాయి కదండి, అవి కొంచెం ఎండలో ఎండబెడితే బాగా డ్రై అయిపోతాయి. ఆ స్వీట్నెస్ వస్తుంది కాబట్టి చక్కగా మనకి ఎప్పుడన్నా ప్రయాణం చేసేటప్పుడు వామిటింగ్ సెన్సేషన్ లేకుండా, లేదంటే పిల్లలకి కొంచెం సేపు నోట్లో వేసుకోవడానికి, మనమైన పెద్దలమైన అలా నోట్లో వేసుకోవడం ద్వారా కొంచెం పులుపు కొంచెము తీపి కలుస్తుంది కాబట్టి అది కూడా కొంచెం మనకి స్నాక్స్ లాగా కూడా ఉపయోగించుకోవచ్చు అన్నమాట. ఇవన్నీ కూడా మన పూర్వీకులు చేసినవే, మనం కొత్తగా చేసేది ఏమీ లేదు. కాకపోతే మర్చిపోయాము, వాటిని మళ్ళీ గుర్తు చేసుకుంటున్నాం అంతే. ఇంకోటి వచ్చేసి ఇప్పుడున్న ప్రపంచంలో, పరుగు ప్రపంచంలో నిల్వ పచ్చళ్ళు తినకూడదు. నిల్వ పచ్చళ్ళు తినకూడదు, ఆయిల్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, ఉప్పు కంటెంట్ ఎక్కువ ఉంటుంది, కారం కంటెంట్ ఎక్కువ ఉంటుంది అని చెప్పనని చెప్తూ ఉన్నారు. అయితే వాస్తవంగా మన పూర్వీకులు ఇలా పచ్చళ్ళు, ఊరగాయ పచ్చళ్ళు పెట్టుకోవడానికి కారణం ఏంటి అంటే, మన వాళ్ళు అప్పటి రోజుల్లో ఈ బేకరీ ఫుడ్స్ కానీ, నూడిల్స్ కానీ, తర్వాత మసాలా చాట్ కానీ, పిజ్జాలు కానీ, బర్గర్లు కానీ, ఇంకా ఇంకా మనం తినే ఫ్రైడ్ రైస్లు కానీ, ఎగ్ పప్పులు కానీ, తర్వాత చికెన్ బిర్యానీలు, ఇంకా అలాంటివి మసాలా ఫుడ్ అనేది వాళ్ళు తినేవాళ్ళు కాదు. వాళ్ళు కేవలము రాగి, జొన్న, సజ్జ, వరగ ఇలాంటి ఆహారాన్ని తీసుకుంటూ ఎక్కువ శాతం చద్దన్నం తినేవాళ్ళు. ప్లస్ ఎక్కువగా రాగి జావా కాసుకోవటము, లేదంటే జొన్న సంగటి చేసుకోవటము, కొంచెం గోంగూర, పచ్చిమిరపకాయ ఆ రెండు ఉడకబెట్టుకొని నూనె కూడా వేసుకోకుండా రోటి పచ్చడి చేసుకునేవాళ్ళు, కొంచెం సాల్ట్ వేసుకొని. అదేం చేసేవాళ్ళంటే ఇంటిల్లిపాదికి ఉదయం చేసి సాయంత్రం వరకు ఆ కూరనే, ఆ పచ్చడినే తినేవాళ్ళు. ఎలా అంటే పున్నీళ్ళు ఉంటాయి, మజ్జిగ కాకుండా పున్నీళ్ళు ఉంటాయి, ఆ పున్నీళ్ళు పోసుకొని కొంచెం పచ్చడి పెట్టుకొని నంచుకుంటూ ఆహారం మొత్తాన్ని తినేసేవాళ్ళు. పగలంతా ఎండకి కాయ కష్టం చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళ కడుపు చల్లగా ఉండేది. ఎందుకు అంటే ఎక్కువ పున్నీళ్ళు తాగేవాళ్ళు. కొంతమంది తక్కువ మందే, ఒక 20% మాత్రమే మజ్జిగ పెరుగులు తినేవాళ్ళు, 80% పున్నీళ్ళ తాగేవాళ్ళు. కడుపు నిండా చల్లగా ఉంటుంది కాబట్టి వాళ్ళ తర్వాత వచ్చేసి ఎండకు పనిచేసేవాళ్ళు కాబట్టి మరి డి విటమిన్ బాగా అందేది, వాళ్ళకి మంచి స్వచ్ఛమైన గాలి అందేది. ఎందుకంటే పొలంలో ఉంటారు కాబట్టి కాసే ఎండకి, పోసే చెమటకి, వీచే గాలికి చాలా చాలా శరీరం హాయి అనిపిస్తుంది. పొలం పని చేసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుందండి. నేను గతంలో కూడా పొలం పని చేస్తున్నాను కాబట్టి నాకు ఆ అనుభవం నాకు తెలుసు. చాలా బాగుంటుంది అన్నమాట. స్వచ్ఛమైన గాలి, ఆ మట్టి వాసన చాలా బాగుంటుంది. అయితే వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఇలాంటి ఊరగాయ పచ్చళ్ళు, చింతకాయ పచ్చడి కానీ, ఇలాంటి ఉసిరి కానీ, మామిడి కానీ సంవత్సరానికి ఒకసారి వచ్చే వీటిని నిల్వ చేసుకునేవాళ్ళు అన్నమాట. నిల్వ చేసుకుంటే వాళ్ళు ఎక్కువ నూనె వాడేవాళ్ళు కాదు, కూరల్లో ఉడకబెట్టుకొని తినేవాళ్ళు. ఉదయం అంతా పచ్చడి తింటే సాయంత్రం మాత్రమే పప్పుచారు చేసుకునేవాళ్ళు అన్నమాట. అంటే నేను చిన్నప్పుడు చూసిన విధి విధానం అనేది మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో చూసినప్పుడు విధి విధానం కాబట్టి వాళ్ళకి అప్పుడు ఈ ఉసిరిలో అంటే ఉసిరికాయ పచ్చడి చేసుకున్నప్పుడు కారం కానీ, ఉప్పు కానీ, నూనె కానీ వాళ్ళకి ఎక్కువ అనిపించేది కాదు. వాళ్ళ బాడీకి సరిపోయేది. ఎందుకు, ఒక ఉసిరికాయ కానీ 2 ఉసిరికాయలను వేసుకొని ఆ మజ్జిగను తినేసి, లేదంటే పున్నీళ్ళు అన్నం తినేసి పక్కకి వెళ్ళిపోయేవాళ్ళు. కాబట్టి వాళ్ళ బాడీకి ఎంత కావాలో అంత కంటెంట్ బాడీకి అందేది. ఆయిల్ కానీ అంటే 1 year మొత్తం మీద, ఒక సంవత్సరం మొత్తం మీద. కానీ ఇప్పుడు మనము మార్నింగ్ దోశలు, లేదంటే పూరీలు, తర్వాత వచ్చేసి 11 గంటలకి ఇంకేదన్నా టీ, స్నాక్స్, మధ్యాహ్నం భోజనము, అందులో ఫ్రైలు, ఆయిల్తో చేసిన ఫ్రైలు, మరి సాయంత్రం పూట టీ, స్నాక్స్, బోండాలు, గారెలు, బజ్జీలు. ప్రతిరోజు మనం ఒక డస్ట్బిన్కి వేసినట్టు వేసేస్తున్నాం కాబట్టి మన కడుపుకి అది పాడైపోతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే మన బాడీకి
మించిన కారాన్ని, ఉప్పుని మనం తీసుకుంటున్నాం, ఆయిల్ని తీసుకుంటున్నాం. అది మన బాడీకి ఎఫెక్ట్ అని అన్నమాట. కాబట్టి మనకిప్పుడు ఎక్కువగా రోగాలు రావడానికి, గ్యాస్ట్రిక్ ట్రబుల్ రావడానికి, తర్వాత మనుషులకి కోపాలు, ద్వేషాలు, అసూయలు, కక్షలు ఇవన్నీ రావడానికి కారణం ఏంటంటే, ఈ శరీరానికి కావాల్సిన ఎంత కంటెంట్ కావాలో అంతకంటే మించిన ఉప్పు, కారము మన బాడీకి చేరడం ద్వారా మన బాడీ హార్మోన్స్ అనేది అది బ్యాలెన్స్ చేయలేకపోతుంది, ఇన్బ్యాలెన్స్ అయిపోతుంది అన్నమాట. కాబట్టి అందును బట్టి మనకి ఇప్పుడు ఈ ఉసిరి పచ్చళ్ళు కానీ, మామిడి పచ్చళ్ళు కానీ, నిల్వ పచ్చళ్ళు అనేది తినకూడదు అనేది చెప్తున్నారు. అంటే ఎప్పుడైనా కూడా పాత రోజులే చాలా గొప్పవన్నమాట. నిజంగా దేవుడండి ఎంత గొప్ప దేవుడండి. మనము సృష్టికర్తను వదిలిపెట్టి సృష్టిని పూజిస్తూ ఉన్నాం. ఈ ఉసిరికాయ చెట్టులో సి విటమిన్ ఉంది కాబట్టి మనం ఏం చేస్తామంటే చలికాలంలో ఈ ఉసిరి చెట్టు కింద కూర్చొని భోజనాలు చేస్తాము. ఆ ఉసిరి చెట్టు కింద భోజనాలు చేయటం అనేది ఆ చెట్టు నుంచి వచ్చే మరి ఆ మంచి ఆక్సిజన్ లెవెల్స్ మనందరికీ అందాలని మరి అలాంటి చేస్తాం. అది సైంటిఫిక్ రీజన్ అన్నమాట. మరి సృష్టిని పూజిస్తున్నాము, మరి సృష్టికర్తని మర్చిపోతున్నాం కదా. కాబట్టి సృష్టికర్తని, దేవుణ్ణి పూజించాలి. నిజంగా దేవుడు ఈ ఉసిరికాయకు చూడండి, మనము కట్ చేయకుండానే ఒక అరలగా దీని చుట్టూ గీతలు ఉందన్నమాట. మనం ఆవిరికి ఉడికించంలోనే మనం ఇలా కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తే ఏ బద్దగా బద్ద వచ్చేస్తుంది. ఇది నిజంగా దేవుడు చేసిన అద్భుతమే కదండి, ఒక ప్రధాన శిల్పి అన్నమాట. కాబట్టి దేవాతి దేవునికి ఎన్ని స్తుతులు చెల్లించినా ఇంకా రుణస్థులమే. కానీ ఎంతసేపటికి మనకు పరుగు ప్రపంచంలో పరిగెడుతున్నాం, కానీ దేవుని దగ్గర కూడా దేవా మాకు మంచి ఆహారం ఇచ్చావు, నీకు వందనాలని చెప్పాలి, థ్యాంక్స్ చెప్పాలి. అలాగే పంట పండించిన రైతులు, పనిచేసిన శ్రామికులు వారందరూ క్షేమంగా ఉండాలి ప్రభువా, వారందరూ రక్షింపబడాలి, వారందరూ క్షేమంగా, వారికి మంచి ఆహారము, సమృద్ధి అయిన ఆహారం ఇవ్వాలి అని మనం ప్రార్థన చేయాల్సిన వారమై ఉన్నామన్నమాట. కాబట్టి నేనైతే ఇప్పుడు 4 కిలోలు ఈ ఉసిరికాయలు తీసుకున్నానండి. 4 కిలోలు, కిలో వచ్చేసి 100 రూపాయలు. 4 కిలోలు. కొన్నేమో పచ్చడి పెడతాను, కొన్నేమో ఉసిరి క్యాండీ చేస్తాను, అంటే తేనె వేసి చేస్తానన్నమాట. అవి చేసేటప్పుడు కూడా మీకు వీడియో చేసి పెడతాను. మీకు మనకి సీజనల్ వారీగా వచ్చే ప్రతి పండుని పిల్లలకి పెట్టండి. నేను స్కూల్లో ఈరోజు వేయించిన నువ్వులు తీసుకెళ్ళాను. చిన్నప్పుడు మా అమ్మగారు ఒక డబ్బా పోసి పెట్టేవాళ్ళు అన్నమాట, వేయించిన నువ్వులు, తర్వాత వేయించిన జొన్నలు, వేయించిన పెసలు, వేయించిన కందులు, అవే మాకు స్నాక్స్. ఇంకా మాకు బయట ఫుడ్ అంటూ ఏమి ఉండదన్నమాట. సీజనల్ వారీగా వచ్చే తేగలు కానీ, తాటి ముంజులు కానీ, తాటి పండు పండిన తర్వాత తీసుకొచ్చి పొయ్యి కొలిమిలో పెట్టేవాళ్ళు అన్నమాట. అంటే పొయ్యి నిప్పుల్లో పెట్టి మధ్యలో ఉంటే ఇంకా అది బాగా కాలేదన్నమాట. అలా తింటాం. కానీ చింతకాయలు కానీ, మామిడి పండ్లు కానీ, జామ పండ్లు కానీ, ఇలా సీజనల్ వారీగా వచ్చే ఫ్రూట్స్ అన్నీ కూడా మాకు మా అమ్మగారు పెట్టేవారు. అంతేకాకుండా ఏంటంటే ఎక్కువగా బెల్లపన్నము చేసేవాళ్ళు, పాయసం చేసేవాళ్ళు. ఇంకోటి వచ్చేసి ఈరోజు మా ఊర్లో మర్రి పెళ్ళికి వేరే ప్రాంతానికి వెళ్ళారన్నమాట. నేను అది ఆలోచన చేస్తూ నాకేమనిపించిందంటే, మరలా నేను చిన్నప్పుడు తిన్న పప్పు అన్నం, అంటే మనం పెళ్ళప్పుడు పప్పు అన్నం ఎప్పుడు పెడతావు అని అడుగుతాం, ఆడపిల్లలైనా మగపిల్లలైనా. ఒక వయసు వచ్చిన తర్వాత, వివాహ వయసు వచ్చిన తర్వాత మనం వాళ్ళని ఏమడుగుతామంటే పప్పు అన్నం ఎప్పుడు పెడతావు అని అడుగుతాం. పప్పు అన్నము అనేది అప్పుడు రోజుల్లో మన చిన్నప్పుడు నేను తిన్నప్పుడు పెసరపప్పు తర్వాత వచ్చేసి రసం పెట్టేవాళ్ళు. ఇంకా అదే పప్పు అన్నం అన్నమాట. తర్వాత వచ్చేసి ఇంకా కూరలు కానీ కొంచెం పులిహార పెట్టేవాళ్ళు, కొంచెం గోంగూర పచ్చడి పెట్టేవాళ్ళు, తర్వాత పాయసమే.
ఆ పాయసం కూడా ఎలా తినేవాళ్ళు అంటే పెద్దవాళ్ళు ఇస్తరాకులు కదండి అప్పుడు రోజుల్లో, ఇప్పుడంటే ప్లాస్టిక్ పేపర్స్ వచ్చినాయి. ఇస్తరాకుల్లో చుట్టూ అన్నాన్ని కట్టలా కట్టేవాళ్ళు అన్నమాట. కట్ట అంటే ఇంకా చెరువు కట్టకి చుట్టూ నీళ్లుంటే చెరువు కట్ట చుట్టూ ఎలా కట్ట వేస్తారు అలా అన్నమాట. అందులో పాయసము ఆ ఇస్తరాకులోనే తినేవాళ్ళు, కానీ చాలా టేస్ట్ ఉండేది అలా తినడం ద్వారా. ఇప్పుడు వాళ్ళకి అసలు అది చూస్తే ఏంటంటే ఏంది ఇలా తింటున్నారు అని చెప్పనని కొంచెం ఎబ్బెట్టిగా ఉంటుంది అన్నమాట. కానీ ఆ టేస్ట్ వాళ్ళకి తెలియదు. నాకు అనిపించింది తిరిగి మరలా పూర్వకాలం తిరిగి మరలా వచ్చేస్తే ఎంత బాగుంటుంది. ఈ చికెన్ బిర్యానీలు ఇవన్నీ కాకుండా, ఈ ఫాస్ట్ ఫుడ్లు కాకుండా చక్కగా మరలా ఎవరన్నా పప్పు అన్నం, అంటే పప్పు అన్నం అంటే పెసరపప్పుతోటి పప్పు పెళ్ళికి కానీ ఇంకేదైనా ఫంక్షన్స్కి పెసరపప్పు చారు, కొంచెం పులిహార, గోంగూర పచ్చడి, తర్వాత పాయసం, ఇంకంతే. ఇవి పెడితే తిరిగి మరలా పెడితే బాగుండు అనేది నాకు ఒక ఆలోచన వచ్చింది. ఏమో దేవుడు ఆశ కూడా తీరుస్తాడేమో, ఎందుకంటే నమ్మదగిన దేవుడు, ఆశలను ప్రాణం తృప్తిపరిచే దేవుడని ఆశ తీరుస్తాడన్నమాట. సో కాబట్టి నెమరు వేసుకుంటూ ఉంటే ఎన్నో ఆలోచనలు, మన చిన్ననాటి జ్ఞాపకాలు మనకి తలంపులోకి వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ జ్ఞాపకాలు, ఈ మెమొరీస్ అన్నీ కూడా మన మన వెనక రాబోయే తరానికి అందించాలనేది నా చిన్న ప్రయత్నం. నాకు చిన్నప్పుడు మా అమ్మగారు ఒక పాట పాడేవారండి. మా అమ్మగారు చాలా పాటలు చక్కగా పాడేవాళ్ళు. అది ఎలా అంటే జానపదాలు అన్నమాట. అంటే గడ్డి మీద పాట పాడేవాళ్ళు. గంట సేపు ఒక్క పాట ఆపకుండా గంట సేపు పాడేవారన్నమాట. అయితే అందులో ప్రతి గడ్డి పువ్వు పేరు వచ్చేదన్నమాట. నాకు అప్పుడు అనిపించింది, నాకు ఏదన్నా అప్పుడు ఒక కెమెరా కానీ ఉంటే బాగుండు. మా అమ్మగారు లేదంటే కనీసం ఆడియో అంటే రికార్డ్ చేసేది ఆ పరికరమాన నా దగ్గర ఉంటే బాగుండు. మా అమ్మగారి దగ్గర ఉన్న ఆ 300 రకాల గడ్డి పేర్లు ఆ పాటలో వచ్చాయన్నమాట గంట సేపు. నాకు వస్తే బాగుండు అనిపించింది. కానీ తర్వాత ఆ కాలానికి సెల్ ఫోన్ అయితే రాలేదు, కాబట్టి అది నేనైతే మిస్ అయ్యాను. అందుకని మా అమ్మగారి దగ్గర నుంచి నేర్చుకున్న కొన్ని, నేను అన్నీ చేయలేను, కానీ వాళ్ళు పెట్టినంత ఎఫెక్ట్ మనం పెట్టలేము. నేను పెట్టేంత ఎఫెక్ట్ నా తరం వెనక వారు పెట్టలేరు అన్నమాట. కాబట్టి మనము మన పూర్వస్థితి పోకుండా కొంచెం కాకపోయినా కొంచెమైనా దాన్ని మన పిల్లలకి అందించాలి అనే ఉద్దేశంతో చిన్న చిన్న వీడియోస్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే మనము ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఇంతసేపు సమయం అంటే చెప్పలేమండి. ఇంత సమయం ఒక్కొక్క వ్యక్తికి చెప్పాలంటే కష్టం అది. సో కాబట్టి ఒక వీడియో ఉందనుకోండి, ఏమో ఒకానొక టయాన్ని ఎవరైనా కంటబడింది అనుకోండి, ఇలాంటి విషయాలు మన వెనకతరం పిల్లలకి తెలియదు కాబట్టి మరి ఈ మాటల ద్వారా వాళ్ళకి ఇమాజిన్ చేసుకుంటారు అన్నమాట. ఒరే ఇలా ఉండేదా అప్పట్లో, అలా ఉండేదా అని చెప్పానని, అమ్మమ్మ వాళ్ళ కాలంలో ఇలా ఉండేదా అంటే ఇవన్నీ కూడా అమ్మ వాళ్ళు నాన్న వాళ్ళు చూసారా అని చెప్పానని అనుకుంటారన్నమాట. కాబట్టి నాకు ఒక చిన్న విషయం ఏంటంటే మీతో పంచుకోవాలి. ఏ విషయం చెప్పినా కూడా మా పిల్లలు అంటారు, యూట్యూబ్ చూసి చెప్తున్నావా అంటారు. అంటే నాకు అసలు ఏం తెలియదు అన్న ఉద్దేశం వాళ్ళకి. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకి అమ్మకేం తెలియదు, నాన్నకేం తెలియదు. అంటే వాళ్ళ దృష్టిలో మనము చదువుకున్న ఉద్యోగాలు చేస్తున్నా కూడా వాళ్ళ దృష్టిలో మనం జీరో అన్నమాట. బయట వాళ్ళు ఏది చెప్పినా వింటారు. అయితే నిన్న మా బాబు అన్నాడు, ఏదో చెప్తే అది చేయకూడదు నాన్న అంటే యూట్యూబ్ చూసి చెప్తున్నావమ్మా అన్నాడు. అంటే నాకైతే కోపం వచ్చింది. ఇంక నేనేమన్నానంటే ఇదే మాట మా వారు కూడా అనేవారు. అంటే నేనన్నాను, నేను వీడియోలు చూడటం వరకేనరా, నాకు తెలిసిన కంటెంట్ మాత్రము, నేను చిన్నప్పుడు చూసినవి, మా అమ్మగారి దగ్గర నేర్చుకున్నవి మాత్రము నేను వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తాను. అంతేకాని ఏదైనా ఒక మంచి కంటెంట్ ఉంటే వింటాను, అది దాని గురించి పరిశీలన చేస్తాను. అంతేగాని ఎవరో చెప్పారని నేను పూర్తి స్థాయిలో దాన్ని పాటించను, నేను గుడ్డిగా నమ్మను అని చెప్పాను అన్నమాట. కాబట్టి మన పిల్లలు ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా సరే
కొంచెం సరదాగా ఆట పట్టించడానికో కొంచెం తక్కువ చేసి మాట్లాడితే ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే మనది అనుభవము, వాళ్ళది జీవితం అంటే తెలియని పరిస్థితి కాబట్టి ఎవరు ఫీల్ అవ్వద్దండి. కొంచెం కష్టంగానే ఉంటుంది, పిల్లలకి తెలియదు. వాళ్ళకి ఎప్పుడు తెలుస్తుందంటే వాళ్ళు తల్లులు తండ్రులు అయిన తర్వాత వాళ్ళ పిల్లలు వాళ్ళకి కొంచెం ఏదన్నా ఒక మాట కొంచెం వాళ్ళకి బాధ కలిగించే మాట కానీ ఇబ్బంది కలిగించే మాట కానీ అన్నప్పుడు అప్పుడు వాళ్ళకి రే మనం కూడా ఇలా అన్నామా మన అమ్మని కానీ మన నాన్న కానీ అని చెప్పనని అప్పుడు రియలైజ్ అవుతారు. అప్పుడు తర్వాత మనకు ఆ విషయాలు మనకు తెలియవు. సో కాబట్టి అనుభవపూర్వకంగా మనకి ఎన్నో పాఠాలు నేర్చుకుంటూ ఉంటాం కాబట్టి ప్రతి పాఠాన్ని మనము మంచిగానే రిసీవ్ చేసుకోవాలి. రిసీవ్ చేసుకొని ఒక చిన్న ఆలోచన అన్నమాట. సో కాబట్టి ఇంకెంతేనండి, గుర్తొచ్చిన విషయాలన్నీ పంచేసుకున్నాను. ఇలా అంటే నాకు తెలిసిన విషయం, నాకు ఇష్టమైన ఒక మంచి అలవాటు ఏంటంటే నేను తెలుసుకున్న విషయము నేను ఇంకా 10 మందికి చేరవేయాలి. అది నా ఆలోచన. అంతేకాని చాలామంది అడుగుతున్నారు, అక్క యూట్యూబ్ నుంచి డబ్బులు వచ్చినాయి అని అడుగుతున్నారు. వాస్తవంగా అయితే ఇప్పటికి 6 సంవత్సరాలు 2020 నుంచేననుకుంటా, 20 నుంచి స్టార్ట్ చేసింది. వీడియోస్ ఏమో 21 నుంచి అనుకుంటా స్టార్ట్ చేసింది. అయితే నేను చెప్పాను, వీడియోస్ చేయనంత మాత్రాన మనకి మనీ రావమ్మా. ఎందుకంటే అందులో ఎక్కువ ఎలా ఎలా అంటే ట్రెండు జోకులు కానీ డాన్సులు కానీ వంటలు కానీ ఇలాంటివి అయితే కొంచెం అలాంటివి అయితే కొంచెము పికప్ అవుతారు. నేను చేసే అన్ని పూర్వకాల పద్ధతులు, ఫ్రీ స్కూల్ ఎడ్యుకేషను, రేపు రాబోయే తరం అంటే ఎవరు వింటారు? ఏదో నా ఆనందం కొరకు ఎవరైనా కనీసం నాలాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకైనా ఉపయోగపడుతుంది కదా అన్న ఉద్దేశంతో చేస్తూ ఉన్నాను అని చెప్పాను. ఇది వాస్తవంగా నా ఛానల్ అయితే మానిటైజేషన్ కాలేదు. ఎందుకు అంటే నేను చేసే వీడియోస్ అన్నీ కూడా హెల్త్కి సంబంధించి, సమాజంలో సొసైటీలో ఏం జరుగుతుంది అనేది నేను పెడుతున్నాను కాబట్టి జరిగేవి. అలాంటి వాటికి ఎవరు కూడా రెస్పాండ్ కారని నాకు అర్థమైంది. సో కాబట్టి సరే, మనీ కోసం కాదు కానీ నాకు తెలిసిన విషయాన్ని 10 మందికి చేరవేయాలి. అది ఎవరికైనా ఉపయోగపడితే అదే నాకు వచ్చిన పెద్ద గిఫ్ట్ అన్నమాట. కాబట్టి ఇలా చెప్పడం ద్వారా నాకు కూడా హ్యాపీనెస్. కాబట్టి నాకు తెలిసిన విషయాన్ని 10 మందికి చేరవేశానని ఒక హ్యాపీనెస్ అన్నమాట. అందును బట్టి నా ఛానల్ సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా కృతజ్ఞతలు. ఇంతటితోటి ఈ వీడియో ముగిస్తున్నానండి. అందరికీ బాయ్. థ్యాంక్ యూ.